అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అమ్మ అడుగుతూనే ఉన్నది ఏమని తింటావా బిడ్డ చేయాలనా అని. నేనేమో వద్దు వద్దు అంట, ఎందుకంటే మాకే హోటల్ ఉంది కదా, ఏదో ఒకటి తింటూనే ఉంటాం మేము. నాకు తెలియకుండానే ఎప్పుడో పిండి కలిపేసింది, ఇంకా దా బిడ్డ పకోడీ అయితే దా అని పిలిచింది. నాకు అప్పుడు అనిపించింది నేను ఒక్కదాన్ని తినకపోతే పిల్లలు ఉన్నారు కదా, అమ్మ ఉంది కదా, వాళ్ళు తింటారు కదా అనిపించింది. నాకేందంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎందుకులే పని ఎక్కువ అని చెప్పేసి నేను వద్దని చెప్తా. ఇక మా అమ్మ ఊకోదు కదా, కలిపింది కదా పిండి అని కడాయి పెట్టేసి ఆయిల్ వేసి మంచిగా పకోడీ అయితే వేసేసిన. పిండిలో ఏమేసిందో తెలియదు అని మంచిగా వచ్చినాయి పకోడీ అయితే, కరకరలానే అనమాట. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, అంత మంచిగా వచ్చినాయి పకోడీ. ఇంకొక సైడ్ నేను వేస్తున్నా కదా, మా పెద్దోడు వచ్చి చూడండి ఎట్లా తీసుకుంటున్నాడు. వాడికి చాలా నచ్చింది ఆ పకోడీ, రెండు చేతులలో తీసుకొని పోతున్నాడు, మళ్ళీ ఇస్తానో ఇయ్యనో అని. ఈ పకోడీ రెసిపీ మీకు కావాలా? ఇప్పుడు మా మమ్మీ చెప్తుంది చూడండి. ఏమేమి వేసినవే ఇలా చెప్పే. అంతేనా? మెయిన్ శనగపిండి మర్చిపోయింది మా అమ్మ, అది ఫస్ట్ వేసుకోవాలి సరేనా.